your comforter. Jesus is your lifter. Hallelujah. Praise the Lord. Praise. Steps in your life. He wants to make your life beautiful. He shed his blood for you, my friend. I'm talking to you. Suicide is not the solution. Today I'm telling you, Jesus is the solution. Only Jesus. Hallelujah. There is hope, my friend. Don't give up. There is light, my friend. Don't give up. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. మీ అందరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభం పలుకుచున్నాను. ఈస్టర్ పునరుద్ధాన దినం శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రిజరెక్షన్ సండే, ఈ పునరుద్ధాన దినము యొక్క అద్భుతమైన ఆరాధనకి మీ అందరికి ఆహ్వానం పలుకుచున్నాను. సో టుడే వీ గోనా హ్యావ్ అ వండర్ఫుల్ టైం. దేవుని సన్నిధిలో అద్భుతమైన సమయాన్ని కలిగి ఉండబోతున్నాం. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. చివరి వరకు మరి ప్రోగ్రాం వీక్షించండి, దీవించబడండి. దయచేసి మధ్యలో స్కిప్ అవ్వకండి, చివరి చూసి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సింది కోరుతున్నాం. మరి అద్భుతమైన సమయాన్ని కలగబోతున్నాం. దయచేసి లింక్ షేర్ చేయండి. మరి దేవుని యొక్క మరి ఈ యొక్క స్వార్థను ప్రకటించండి, లింక్ షేర్ చేయండి, తెలిసిన వారికి చెప్పండి. మరి ఆరాధనలో పాల్పంచుకోమని వారిని ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ రిజరెక్షన్ సండే, పునరుద్ధాన దిన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ స్టార్ట్ ద సర్వీస్. గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము.
సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను. హో చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. వలదు ఏడువవలదు పరుగిడి ప్రకటించుడి. హో వలదు వలదు ఏడువవలదు పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను వెళ్ళుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను వెళ్ళుడి గలిలయకు. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా. మీ మేళ తాళ వాద్యములు బూరలెత్తి ధ్వనించుడి. మీ మేళ తాళ వాద్యములు బూరలెత్తి ధ్వనించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామంలో ఈ పునరుద్ధాన దినమునకు, ఈ పునరుద్ధాన దినపు ఆరాధనకు మీకందరికీ ప్రభు నామంలో ఆహ్వానం పలుకుచున్నా. అదే రీతిగా పునరుద్ధానం యొక్క దినం యొక్క శుభములు శుభాకాంక్షలు మీకందరకు ప్రభు నామంలో తెలియపరచుచున్నాను. ఈ దినము క్రైస్తవ లోకానికి ఒక పర్వదినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన దినము. దాన్ని
చనిపోయి తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారు. మరి ఈ లోకములో ఏ వ్యక్తి కూడా చనిపోయి తిరిగి లేవు. మరి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు మరి దేవుళ్ళు దేవతలని చెప్పుకున్నారు, కానీ వారందరూ చనిపోయి తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభు వారు ఒక్కరే చనిపోయి మరణాన్ని జయించి మూడవ దిన తిరిగి లేచారు. కాబట్టి ఈ దినము చాలా క్రైస్తవ లోకానికి ఒక అత్యంత ప్రాముఖ్యమైన దినం. ఈ దినము గనక లేకపోతే, పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ భక్తికి, క్రైస్తవుల యొక్క ప్రార్థనకి, మరి ఉపవాసాలకి అసలు మరి విలువ లేనే లేదు. ఇట్లాంటి ప్రాముఖ్యమైన దినములో ఈ ఆరాధన మనం కలిగి ఉండటం ఎంతో గొప్ప భాగ్యమని నేను ఎంచుకొంచున్నాను. దేవునికి మరొకసారి మహిమ కలుగునుగాక అని పలుకుచు. బైబిల్ గ్రంథము మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 53-54 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. విజయమందు మరణము మృంగివేయబడెనని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టుక ఒక ప్రవచనం, వాక్యానుసారంగా ఆయన పుట్టాడు. అట్లాగే ఆయన మరణము కూడా వాక్యానుసారంగానే జరిగింది. అట్లాగే ఆయన పునరుద్ధానము కూడా వాక్యానుసారమే జరిగింది. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే విజయమందు మరణము మృంగివేయబడెను. ఈ వాక్యమే మరి యెషయా ప్రవక్త 25వ అధ్యాయం 8వ వచనంలో కూడా వ్రాయడం మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం, మరి ఎన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరి యేసు ప్రభు వారు ఈ పని చేసి ఈ వాక్యాన్ని నెరవేర్చాడు. ఆయన మరణాన్ని మృంగి వేస్తాడు అని వాక్యం చెప్తున్నాను. ఎందుకంటే ఈ మరణము చాలా భయంకరమైనది, చాలా ఘోరమైనది. ప్రతి లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించవలసిందే. అయితే ఈ మరణం ఈ లోకంలోనికి ఎలాగొచ్చిందంటే, సాతాను మోసం చేసి ఆదాముని హవ్వని తోటి పాపం చేయించి ఆ పాపం ద్వారా మరణం వచ్చింది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మరణం అనేది ఒకటి శారీరక సంబంధమైన, భౌతిక సంబంధమైన మరణం. ఇది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. ఈ విశ్వాస అయినా అవిశ్వాస అయినా ఈ యొక్క భౌతిక సంబంధమైన మరణం పొందవలసిందే. దీన్ని ఎవరు తప్పించుకోలేరు. కానీ రోమపత్రిక 6:23 ఏమనుందంటే, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, కానీ దేవుని కృపావరము నిత్య జీవము. హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. ఈ మరణం ఏంటంటే నరకానికి నశించిపోవడమే, నరకంలో పడవేయబడమే ఈ పాపం వలన వచ్చే జీతం, ఈ మరణం. దేవుని బిడ్డలారా, ఈ మరణం అనేది చాలా ఘోరమైనది, చాలా ఘోరమైనది. అట్లాంటి ఘోరమైన మరణం నుండి యేసు ప్రభు వారు ఈరోజు మనల్ని తప్పించాడు. మనిషి యొక్క జీవితంలో మనిషికి అన్నిటికంటే భయంకరమైన శత్రువు ఏంటంటే మరణం. మనిషి ఆత్మకు అతి భయంకరమైన శత్రువు మరణము. ఈ మరణానికి ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏంటంటే పాపము. ఈ పాపం అనేది మనిషిని కుట్టినప్పుడు
ఆత్మీయ మరణం కలుగుతుంది. ఈ పాపం అనే ముళ్ళు ఈ లోకంలో మరి అందరినీ కొడుతుంది. కానీ ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం నుంచి ఆయన నమ్ముకుని మారు మనసు పొంది రక్షించబడతారో వారికి ఈ మరణము యొక్క ముళ్ళు యొక్క బాధ నుండి కానీ దాని యొక్క పర్యవసానము నుండి కానీ వారికి విడుదల కలుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ మరణం యొక్క ముళ్ళుని విరగగొట్టారు ఆయన శిలువ మీద. యేసు ప్రభు వారు ఈ మరణం యొక్క అధికారాన్ని విరగొట్టారు ఆ శిలువ మీద. యేసు ప్రభు వారు ఈ మరణాన్ని ఆ శిలువ మీద మరణింప చేశారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు వచ్చి మనకి ఈ యొక్క ఆత్మానుసారమైన మరణం నుండి తప్పించి ఆయన యొక్క శిలువ రక్తంలో మన పాపాలను కడిగి శుద్ధీకరించి మనల్ని కూడా విమోచించాడు యేసు. ఆయన ఈ యొక్క శిలువ కార్యం చేయకపోతే, ఈ విమోచన కార్యం చేయకపోతే మనం అందరం కూడా ఏకముగా దేవుని మహిమ నుండి తప్పిపోయి మరి నరకానికి గురయ్యేవారు. యేసు ప్రభు వారు మనం నరకానికి వెళ్ళడం ఇష్టం లేక ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ ఆయన వీపు మీద మోసుకొని ఆయన శిలువ మీద ఈ మరణాన్ని మేకలతో కొట్టివేసి మరణాన్ని జయించి మనకి మరణం మీద విజయమిచ్చిన రోజే ఈ పునరుద్ధాన రోజు. దేవుని బిడ్డలారా, మరి పునరుద్ధాన దినము మనము నిర్లక్ష్యము చేయవద్దు. ఆయన పునరుద్ధాన శక్తిని మనకిచ్చాడు. ఎందుకంటే మనము ఈ యొక్క రెండవ మరణం, ఆత్మానుసారమైన మరణం పొందుకోకూడదని దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశ్యమై ఉన్నది. ఇంతవరకు యేసు ప్రభు రావడానికి ముందు ఏం జరిగిందంటే ఈ మరణం అనేది ప్రతి ఒక్కరిని బంధించి వేసి ప్రతి ఒక్కరిని వారి యొక్క మరి ఆత్మలను పాతాళంలో బంధించి వేస్తుంది, ఆ సమాధుల్లో ఉంచివేసింది. కానీ యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మరణాన్ని జయించి పాతాళానికి వెళ్ళి ఆ నరకము బంధకాలను త్రెంచి వేసి మనకు విడుదలనిచ్చారు. అందుని బట్టి దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవునికే ప్రభావం చెల్లును గాక. మనం ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే మరణము మృంగివేయబడింది. యేసు ప్రభు వారు ఆ మరణాన్ని మృంగివేశారు. దీన్ని మనము ఎట్లా చూడాలంటే ఆయనలో ఉన్న పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తి ఎటువంటిదంటే ఒక సుడిగుండం లాంటిది. సముద్రంలో పెద్ద పెద్ద సుడిగుండాలు వస్తాయి. ఆ సుడిగుండం చుట్టూ ఏది దగ్గరలో ఏది ఉన్నప్పటికీ కూడా ఆ సుడిగుండం దానిని మింగివేస్తుంది. అది ఒక పెద్ద ఓడైనా సరే ఆ సుడిగుండం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సుడిగుండం ఆ పెద్ద పెద్ద ఓడలను కూడా మింగివేస్తుంది. అలాగే యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ఈ మరణాన్ని మింగివేసింది. హల్లెలూయా. ఆ యేసు ప్రభు మింగివేసిన ఆ పునరుద్ధాన శక్తి ఆయన మనకు కూడా ఇస్తున్నాడు. ఆ శక్తిని మనం కూడా పొందుకోవాలి. ఏదో ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగ అని కొత్త బట్టలు వేసుకొని మనం చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆరాధనకి వెళ్ళి ఏదో మనం పండుగ చేసుకోవడం, వేడుక చేసుకోవడం కాదు. కానీ ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకున్నప్పుడే ఆయన చేసిన ఈ మరణ త్యాగము కానీ, ఈ యొక్క మరణమును జయించడం కానీ మన దానికి ఒక విలువ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ పునరుద్ధాన శక్తి లేకపోతే, ఆ శక్తిని మనం పొందుకోలేకపోతే, ఆ శక్తిని మనం అనుభవించలేకపోతే మనము కూడా అన్యులులాగా, లేకుంటే మరి మారు మనస్సు లేని వారిలాగా మనల్ని ఆ మరణము మింగివేస్తుంది. ఆ మరణం మింగివేసిందంటే మనము నరకానికి గురి అవుతాం. ఆ నరకం నుండి ఎవరు కూడా మనల్ని తప్పించలేరు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనలో ప్రాణం ఉండగానే, మనము ఈ లోకంలో బ్రతికి ఉండగానే దేవుని తట్టు తిరుగుదాం, పాపాన్ని విడిచిపెడదాం. యేసు ప్రభు యొక్క మరి పునరుద్ధాన శక్తిని మనం ఆశ్రయించి ఆ పునరుద్ధాన శక్తిని పొందుకొని సాతాను యొక్క
ఈ యొక్క మరణ కార్యాన్ని మనం జయించుదాం. అందుకని ఇక ఈ యొక్క వాక్యంలో మనం ముందుకెళ్తున్న కొరింథీ 55వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. మరణ ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. యేసు ప్రభువు వారు ఆ మరణపు యొక్క ముళ్ళను విరగొట్టారు, ఆ మరణాన్ని జయించారు. ఇంకా మరణము ఓడిపోయిందంటే సాతాను ప్రణాళిక మనల్ని నశింపచేసి నరకానికి తీసుకొని వెళ్ళాలనుకునే ఈ ప్రణాళిక విరగొట్టబడింది. ఈ ప్రణాళికను యేసు ప్రభు వారు జయించారు. ఆయనతో కూడా మనం కూడా జయించడానికి దేవుని కృప మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క విజయము పదములో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. యేసు ప్రభు వారు ఈ మరణాన్ని జయించి పునరుద్ధానుడు అవ్వక ముందు వరకు ఈ లోకాన్ని, మనుషుల్ని, వారి ఆత్మల్ని ఈ మరణం అనేది పరిపాలన చేస్తుంది. ఈ మరణం అనేది మనుషుల్ని భయపెడుతుంది. కానీ ఈరోజు యేసు ప్రభు వారు ఆ మరణాన్ని జయించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరణము ఓడిపోయిన రోజు. హల్లెలూయా. ఈ రోజు మరణము మరణించిన రోజు. ఈ రోజు చావు అనేది చనిపోయిన రోజు. ఈ రోజు మరణపకు ముళ్ళు విరగొట్టబడిన రోజు. ఈ రోజు మనిషి యొక్క ఆత్మలు సజీవముగా మరి శాశ్వతముగా నిత్య జీవముతో దేవుని సన్నిధిలో ఆరాధించుకోవడానికి మార్గములు సరళం చేయబడిన రోజు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ దినమునందు మనం ఉత్సాహిస్తాం, ఈ దినమునందు మనం సంతోషిస్తాం, ఈ దినమునందు మనం వేడుక చేద్దాం, మనం హల్లెలూయా చెప్పుదాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలుగునట్లుగా మనం హల్లెలూయా చెబుదాం. ఈ మహిమ దేవునికి కలుగుతుండగా సాతానికి అవమానం కలగబోతుంది. సాతాను ఓడిపోయింది. ఇంకా సాతానుకు కానీ దాని యొక్క మరణ ప్రణాళిక కానీ మన మీద హక్కు లేదుగాక. మనం మరణించినప్పటికీ కూడా మనం నిత్య జీవంలో ప్రవేశించబోతున్నాం. మనం మరణించగానే ఈ లోకములో మహిమ శరీరాన్ని మనం ధరించి ఒక నిత్య జీవం జీవించడానికి మహిమ శరీరంతో మనం దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాం. అదే పునరుద్ధానం యొక్క నిరీక్షణ. దేవుడు ఈ నిరీక్షణని మనకిచ్చాడు ఆయన మరణ పునరుద్ధానం ద్వారా. దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు మనం ఒకవేళ దేవుని యేసు ప్రభువుని మనం నమ్ముకోలేదేమో, ఇంతవరకు ఇంకా పాపంలోనే జీవిస్తున్నామేమో, ఇంతవరకు ఇంకా పాప బంధకంలోనే ఉన్నామేమో. కానీ ఈ రోజు మనము ఆయన తట్టు తిరిగి ఆయన పునరుద్ధాన శక్తిని ఆశ్రయిస్తే మనము నరకానికి వెళ్ళని అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆ యొక్క మరణము అనుభవించాడు, ఆ నరకానికి వెళ్ళాడు. ఆ నరకము యొక్క బంధకాలు త్రెంచి వేసి మన కొరకు ఆ నరకాన్ని మరణాన్ని జయించి పునరుద్ధానుడై విజయముగా తిరిగి వచ్చాడు. అందుని బట్టి దేవునికే స్తుతి, దేవునికే మహిమ, దేవునికే ఘనత ప్రభావములు. ఆయన నామమును హెచ్చిద్దాం, ఆయన నామాన్ని ఘనపరచుదాం. యేసయ్య మరి ఈ పునరుద్ధాన కార్యాన్ని బట్టి నీకు అనేక వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క పునరుద్ధాన శక్తి మాకు ఇచ్చినందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఓ దేవుని బిడ్డలారా, ఆ పునరుద్ధాన శక్తి దేవుడు మనందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. అట్టి కృప మీకందరికీ కలుగును గాక. అట్టి పునరుద్ధాన శక్తి మీరందరూ పొందుకొని మరి యేసు ప్రభు వచ్చినప్పుడు మనము మహిమ స్వరూపాలుగా మార్చబడి ఆయనతో ఎత్తబడే కృప మనందరికీ కలుగును గాక. ఇస్తున్నాము. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఊహించలేని మేలులతో నింపిన గాయ
నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మీరందరికీ మరి ఒకసారి ఈ యొక్క పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన యేసుక్రీస్తు వారు సజీవులై తిరిగి లేచిన దినం యొక్క సంబరాలుగా మనం చేసుకుంటున్నాం, సంబరంగా చేసుకుంటున్నాం. దీన్ని మనం వేడుక చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన దినము ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో. హల్లెలూయా. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. పరలోకమున్న మా తండ్రి, యేసుక్రీస్తు నామంలో ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయనా. మాతో మీరు మాట్లాడండి, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను. యేసయ్య, మరి ఈరోజు ఈ పునరుద్ధాన దినమును బట్టి వందనాలు నాయన. అవును ప్రభువా, నీవు మరణమును గెలిచి జయించి నీవు తిరిగి లేచిన దేవుడివి ప్రభువా. నీ వంటి వారు ఎవరూ లేరు. అవును ప్రభువా, పునరుద్ధానుడైన యేసుని మేము స్తుతిస్తున్నాం, మేము గణపరుస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం. ఈరోజు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మరి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకుండా మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. మరి ఈరోజు పునరుద్ధాన దినంని మనం వేడుక చేసుకుంటున్నాం. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ రిజరక్షన్ సండే. హల్లెలూయా. ఇది రిజరక్షన్ సండే ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి శుక్రవార దినమున సిలువేయబడి మరణించిన 3వ దినమున యేసయ్య తిరిగి లేచిన దినం. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈ యొక్క రిజరక్షన్ సండే అంటే ఏంటి అంటే ఆయన మరణమును గెలిచి తిరిగి లేచిన దినము. హల్లెలూయా. హీ ఈజ్ అలైవ్. ఆయన సజీవముగా ఉన్నాడని తనను తాను ప్రకటించుకున్న దినం. హల్లెలూయా. ఆయన సజీవంగా ఉన్నాడు, ఆయన మరణించి లేడు. హల్లెలూయా. హీ ఈజ్ అలైవ్. ఆమేన్. యేసు సజీవుడై లేచెను, తిరిగి లేచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి నేను రేపటి దినాన్ని నేను ఎదుర్కొనే శక్తి నాలో ఉన్నది. హల్లెలూయా. భవిష్యత్తుని ఎదుర్కొనే శక్తి నాతో ఉన్నది, ఎందుకంటే ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మృతులలో లేడు, ఇంకా ఆయన మృతతుల్యంగా లేడు. ఆయన ఎక్కడున్నాడంటే సమాధిని గెలిచి, ఆయన మరణాన్ని గెలిచి మరి తిరిగి సజీవు లెక్కలో ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దినం ఈరోజు. హల్లెలూయా, గ్లోరీ బి టు జీసస్. ఈ మనం చూసినట్లయితే, చరిత్రలో చూసినట్లయితే ఏకైక తెరవబడ్డ సమాధి ఒకటి ఉందండి, అది యేసుక్రీస్తు వారి సమాధి. ఏదైనా సమాధి ఖాళీగా ఉందా అని చూస్తే అది యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఆమేన్. ఎందుకంటే ఆయన ఈ యొక్క సమాధిని గెలిచిన దేవుడు, ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు. అందుకనే ప్రతి ఒక్కరూ మరణించాక సమాధి చేయబడ్డారు. వారిని ఆ సమాధి తవ్వి చూస్తే వారి యొక్క ఎముకలు వారు ఇంకా అక్కడే ఉన్నారు. కానీ మన యేసుక్రీస్తు వారి సమాధి తెరవబడ్డ సమాధి. హల్లెలూయా. ఈ తెరవబడ్డ సమాధి అంటే ఏంటి? ఈ తెరవబడ్డ సమాధి యొక్క సూచన మరి దానికి దేనికి సాదృశ్యమో తెలుసా? తెరవబడ్డ సమాధి, ఓపెన్ గ్రేవ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ విక్టరీ. అది ఒక విజయము యొక్క సాదృశ్యమైనది. తెరవబడ్డ సమాధి మరణానుపై జయము యొక్క సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. టుడే ఈజ్ అ డే వేర్ ద ఆ యొక్క సమాధి తెరవబడ్డ దినము అంటే విజయము పొందిన దినం అన్నమాట. హల్లెలూయా. ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ విక్టరీ. ఈజ్ అ సింబల్ ఆఫ్ విక్టరీ. ఏంటంటే విజయము యొక్క ప్రతీక. తెరవబడ్డ సమాధి విజయం యొక్క ప్రతీక అయ్యున్నది. హల్లెలూయా, గ్లోరీ బి టు జీసస్. ఎప్పుడైతే ఈ పునరుద్ధానం దినం గురించి ఆలోచిస్తానో నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఈ యొక్క పునరుద్ధాన దినము అంటే ఏంటంటే వాగ్దాన నెరవేర్పు. హల్లెలూయా. పునరుద్ధాన దినము అనగా వాగ్దాన నెరవేర్పు అయి ఉన్నది. ఆయన ఏదైతే చెప్పాడో అది ఆయన చేశాడనమాట. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి వెళ్దాం. 21వ వచనం మనం చూద్దాం. అక్కడ చూసినట్లయితే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధానుల యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుటకు అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. అక్కడ చూసినట్లయితే అక్కడ 21వ వచనంలో శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పానంటే, నేను ఇలా హింసించబడతాను, మరి హింసించాక నేను మరణిస్తాను, మరి 3వ దినమున నేను
తిరిగి లేస్తానని ఆయన చనిపోకముందే, ఆయన ముందుగానే ఈ విషయాలు చెప్పాడనమాట. ఆయన ఏదైతే చెప్పాడో ఆయన చేశాడు. హల్లెలూయా. అక్కడ చూస్తే 22వ వచనంలో పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగునుగాక, అంటే నేను చనిపోతాను, నేను తిరిగి లేస్తాను అని చెప్పగానే పేతురు కంగారు పడిపోయి, దేవా ఇది నీకు జరగకూడదు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ముందుగానే ఆయన ఏదైతే చెప్పాడో, ఆయన ఏదైతే చేయబోతున్నాడో అది ముందుగానే చెప్పాడు. దాని తర్వాత అది చేశాడు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. దీన్ని బట్టి నాకు ఏం అర్థమవుతుందో, ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఆయన వాగ్దానము నిలుపువాడు. ఆయన మాట ఇస్తే ఆయన చేస్తాడు. ఆయన ఏమన్నాడు? నేను 3వ దినంగా తిరిగి లేస్తాను అన్నాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈవెన్ ఆయన ఒక మాట ఇస్తే మరణము కూడా ఆయన లెక్క చేయకుండా మరణాన్ని జయించి ఆయన తిరిగి లేస్తాడు. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి. ఆయన ఏదైనా చెప్పినట్లయితే, నీ జీవితంలో ఇది చేస్తాను అని చెప్పినట్లయితే అది నీ పట్ల ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నన్ను మరణించినను 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నాడు. మరణము అతి శక్తివంతమైంది. ఆ మరణము అనేక మందిని మింగేస్తుంది. కానీ ఆ మరణంలోకి వెళ్ళి కూడా యేసయ్య దాన్ని జయించి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. అంటే ఈరోజు మీకు ఒక ప్రశ్న, నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము జరగదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? హల్లెలూయా. దేవుడు నీకు ఒక విషయాన్ని చెప్పాడా? నీకు వాగ్దానాన్ని ఇచ్చాడా? ఒక ప్రవచనాన్ని ఇచ్చాడా? నీకు ఒక మాట ఇచ్చాడా? దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన 3వ దినాన లేస్తాను అని చెప్పాడు, తిరిగి లేచాడు. మరణమైనను ఆయన లెక్క చేయలేదు. ఆ మరణాన్ని కూడా తన కాళ్ళ కింద త్రొక్కి ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్నేహితులారా, మనం ఒక విషయం గమనించాలి. మన దేవుడు మరి ఏదో మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. మనుషులైతే మాట ఇచ్చి మర్చిపోతారండి. మాట ఇచ్చి మాట మార్చేస్తారు. మనుషులైతే మాట చెప్పి మరి వాళ్ళకు అనుకూలంగా లేకపోతే మాట మార్చేస్తారు. కానీ దేవుడైతే మాట మార్చే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చినట్లయితే మాట పైన నిలబడతాడు. హల్లెలూయా. ఆయన మాట తప్పని దేవుడు. నిన్ను దీవిస్తానని చెప్తే ఆయన నిన్ను దీవిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తే నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను స్వస్థపరుస్తానని చెప్తే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్ను ఒంటరిగా విడువనని చెప్తే ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడువను అని చెప్తే ఎవరు విడిచినప్పటికీ ఆయన విడువడు. స్నేహితులారా, ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఆయన మాట మీద నిలబడే యేసయ్య, ఆయన మాట మీద నిలబడే దేవుడై ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయంకి ఒకసారి చూద్దాం. 28వ అధ్యాయము మరి 5-6 వచనాలు ఒకసారి గమనించండి. అక్కడ చూసినట్లయితే మరి మగ్దలేని మరియ వెళ్ళి చూస్తున్నారు. వారు ఉదయకాల సమయాన్నే అక్కడికి వెళ్ళి యేసయ్యని సమాధి చేశారు కదా, అక్కడికి వెళ్ళారు. సుగంధ ద్రవ్యాలు తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు పొద్దున్న ఉదయకాల సమయాన్ని చూసినప్పుడు 5వ వచనం చూడండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడు, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇక్కడ లేడు. చూడండి ఏమనుందో, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అంటే ఏంటి? ఆయన ఏదైతే చెప్పాడో అది ఆయన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏది చెప్పాడో అది చేశాడు. ఆయన ఏం చెప్పాడు? నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఆయన తిరిగి లేచాడు. అదే తాను చెప్పినట్టే ఆయన లేచాడు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ బి టు జీసస్. నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడా? ఆయన చెప్పినట్టే నీ జీవితంలో చేస్తాడు. విడిచిపెట్టకండి స్నేహితులారా. యేసయ్య కూడా ఏదైతే చెప్పాడో, నేను తిరిగి లేస్తాను 3వ దినాన, తిరిగి లేచాడు. హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన చెప్పాడు. హీ సెడ్ అండ్ హీ హ్యాస్ రిజన్. ఆయన ఏదైతే సెలవిచ్చాడో అది చేశాడు. మన జీవితాల్లో, మన సంఘంలో, మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడండి. ఈ సంవత్సరము విశాలపరుస్తానన్నాడు. ఆయన చేస్తాడు. ఈ సంవత్సరం నేను దీవిస్తాను, నీ గుడారపు స్థలం విశాలం పరుస్తాను అన్నాడు. ఆయన చేస్తాడు. మీరేం చేయాలంటే నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్పిన ఎడల
ఆయన చేస్తాడు. మొట్టమొదటి ఆ యేసుక్రీస్తులో ఉన్న ఒక గుణశీలత, ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు కాదండి. మాట తప్పే దేవుడు మన దేవుడు కాదు. ఆయన మాట ఇస్తే ఆ మాట పైన నిలబడి నెరవేర్చే దేవుడు, ఆ మాటని నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. అబద్ధం ఆడుటకు నేను నరుణ్ణి కాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయాన్న, ఈ ఈస్టర్ ఉదయకాలమున, ఈరోజు పునరుద్ధాన దినమున మీకు ఒక జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య నీకు మాట ఇస్తే ఆయన తప్పేవాడు కాదండి. నీకు వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనని ఎందుకు ఈ మరణము ఆపలేకపోయింది? ఈరోజు ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆయనని మరణం ఎందుకు ఆపలేకపోయింది? అనేక మంది మరణించారు. చాలామంది చెప్పారు, నేను మరణించి మళ్ళీ వస్తాను, తిరిగి లేస్తాను అని అన్నారు. కానీ మరణించిన ఏ ఒక్కరు తిరిగి లేవలేకపోయారు. రీసెంట్గా ఒక సంఘటన కూడా చూసాం. మదనపల్లి అనే ప్రదేశంలో వాళ్ళు కూడా ఏమన్నారంటే, నేను చనిపోతాను, మళ్ళీ తిరిగి లేస్తాను అని ప్రయత్నించారు. దే ట్రైడ్, కానీ మళ్ళీ అవ్వలేదు. అది మరణించిన వారు మరి తిరిగి లేగలేదు, ఎవ్వరూ లేగలేదు. కానీ యేసయ్య మాత్రమే తిరిగి లేచాడు. కానీ ఎందుకు మరణము యేసయ్యని పట్టి ఉంచలేకపోయింది? ఆ యేసయ్యని సమాధిలో ఎందుకు పెట్టలేకపోయింది? అదొక విషయం గమనిద్దాం. ఎందుకు? మొట్టమొదటిగా మరణము యేసుకు సంభవించలేదు. యేసుయే మరణంలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ఇది చాలా జాగ్రత్త వినాలి. మరణం యేసుకి సంభవించలేదు. అందరికీ మరణం వస్తుంది, మరణం సంభవిస్తుంది, అందుకే వారు మరణిస్తారు, మరి తిరిగి రారు. కానీ యేసయ్య ఆయనే మరణాన్ని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన మరణాన్ని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మరణం ఆయన దగ్గరికి రాలేదు, ఆయనే వెళ్ళాడు. మరణంలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. మరణంలోకి నడుచుకుంటూ వెళ్ళాడు కాబట్టి మరణమే సర్ప్రైజ్ అయింది. కాబట్టి మరణము యేసయ్య పైన ఆధీనము తీసుకోలేకపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికేమో మరణం సంభవిస్తుంది. అంటే మరణం లాక్కొని వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ యేసయ్యే మరణం దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. చూద్దాంపా నీ సంగతి ఏంటి. హల్లెలూయా. సో మరణం షాక్ అయింది. ఆ మరణానికి తెలుసు యేసుక్రీస్తుని కంట్రోల్ చేయలేదని. చాలా జాగ్రత్త వినాలి. ఆమేన్. సో ఇఫ్ డెత్ హ్యావ్ కమ్, మరణమే వచ్చి యేసయ్యని తీసుకొని వెళ్ళుంటే యేసయ్యకు మరణం పైన ఆధీనం ఉండేది కాదు. కానీ యేసయ్యే మరణం దగ్గరికి వెళ్ళాడు. తనను తాను అర్పించుకున్నాడు. తనను తాను మరణానికి అర్పించుకున్నాడు. తనకు తాను ఏమన్నాడు? ఇదిగో దేవా, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను. తనకు తాను మరణంలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ చూడండి, బట్ జీసస్ ఆయన మరణంలోకి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు కాబట్టి, మరణం ఆయన తీసుకెళ్ళలేదు కాబట్టి మరణం పైన ఆయనకు అధికారం ఉంది. ఒకవేళ మరణం ఆయనను తీసుకెళ్ళుంటే మరణానికి ఆయన పైన అధికారం ఉండేది. కానీ ఈయనే మరణం దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఈయనకి మరణం పైన అధికారం ఉందన్నమాట. హల్లెలూయా. హీ హిమ్సెల్ఫ్ వాక్డ్ ఇన్ టు దట్స్ వై ఈయన మరణం దగ్గరికే వెళ్ళాడు కాబట్టి మరణము ఈయన పైన పని చేయట్లేదు. ఇంకా చూద్దాం. యేసయ్య ఏమంటున్నాడు? మరణమా, నీ అంతు చూస్తా, పద. ఏంటి అసలు నీ ముల్లేది, పద అని చెప్పి గుడ్ ఫ్రైడే రోజు, శుభ శుక్రవారం రోజు, ఏ రోజైతే ఆయన చనిపోయాడు, ఆయన తనను తాను అర్పించుకొని, ఆయన ఎవరు చంపలే, తనకు తానే అర్పించుకొని ఆ మరణం దగ్గరికి వెళ్ళాడు. మరణము దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన వెళ్ళినప్పుడు ఆ మరణమే షాక్ అయింది. నిన్ను నేను తీసుకురాలేదే, కానీ యేసయ్య అసలు నువ్వు ఎవరు, నీ అంతు చూస్తా అన్నట్టుగా యేసయ్య ఆ మరణం దగ్గరికి వెళ్ళాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల అందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరము పవిత్ర పరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తనను ఎవరు
బలవంతం చేయలేదు, ఎవరు మెడలు వంచి యేసయ్యను చంపలేదు. తన్ను తానే అర్పించుకున్నాడు, తన్ను తానే మరణానికి అప్పచెప్పించుకున్నాడు. అప్పగించుకొని మరణం దగ్గరికి హీ డైడ్ బికాస్ హీ వాంటెడ్ టు డై, నాట్ బికాస్ హీ హ్యాస్ టు డై. అర్థం చేసుకోండి, ఆయన మరణించాలనుకున్నాడు కాబట్టే మరణించాడు, మరణించాల్సి వచ్చింది కాబట్టి మరణించలేదు. హల్లెలూయా. ఆయన మరణించాలనుకున్నాడు కాబట్టి తన్ను తాను అర్పించుకొని మరణంలోకి ప్రవేశించాడు. నా ఈ మరణము అంటే ఈ యొక్క పునరుద్ధాన దినం అంటే ఏంటి అసలు? ఈ పునరుద్ధాన దినం అంటే విజయం అన్నమాట. ఇట్ మీన్స్ విక్టరీ. దేనిపైన విజయము? మరణం పైన విజయం. ఎందుకంటే మరణము అనేది చాలా శక్తివంతమైంది. మరణాన్ని జయించిన వారు ఎవరు లేరు. అందుకే యేసయ్య ఆ మరణాన్ని జయించడానికి మరణం దగ్గరికి తను తానే వెళ్ళి ఆ మరణాన్నే కంట్రోల్ చేసి తిరిగి ఆ మరణాన్ని చెప్పి, నువ్వు నన్ను పట్టుకోలేవు, నన్ను ఇక్కడ ఉంచలేవు అని చెప్పి దాన్ని జయించి 3వ దినాన్న తిరిగి లేచాడు. అందుకే ఈరోజు ఏంటంటే మరణం పైన విజయము సాధించిన దినం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ బీ టు జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. మరణం పైన విజయము సాధించిన రోజు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయానికి వెళ్దాం. కొంచెం జాగ్రత్తగా మీరందరూ కూడా ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాం. చివరి వరకు చూడండి, మధ్యలో వెళ్ళిపోకండి. చివరి వరకు వాక్యం వినండి, శ్రద్ధగా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దయచేసి మరి మనం వాక్యం చదువుకున్నంతసేపు కూడా జాగ్రత్తగా మీరు వినవలసింది కోరుతున్నాం. 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25-26 వచనాలు మొదటిగా చూద్దాం. ఎందుకనగా తన శత్రువుల అందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుంటుంది? ద లాస్ట్ ఎనిమీ దట్ విల్ బి డిస్ట్రాయిడ్ ఈజ్ డెత్. మనం చూసినట్లయితే హీ హెస్ పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిస్ ఫీట్. ఆయన సమస్తము తన పాదాల క్రింద పెట్టుకున్నాడంట. సమస్తము అంటే ఏంటి? ఈవెన్ ద డెత్, ఆ మరణము కూడా తన కాళ్ళ కిందే ఉంది. అందుకనే ఏముంది అక్కడ? ద లాస్ట్ ఎనిమీ, ఆ కడపటి శత్రువు ఎవరంట? మరణం. ఆయన్ని నాశనము చేసి ఉన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. యేసయ్య ఏం చేశాడంట? ఆ లాస్ట్ ఎనిమి అంటే ఈ కడపటి శత్రువు ఎవరైతున్నారో ఆయన జయించడం అంత సులభంగా అది ఎవ్వరూ జయించలేకపోరు. ఆ యొక్క శత్రువుని కూడా నశింపజేశాడు మన యేసుక్రీస్తు. సో జీసస్ ఆఫ్టర్ హీ డైడ్ ఆన్ ద క్రాస్, హీ వాక్డ్ ఇన్ టు డెత్ అండ్ హీ డిస్ట్రాయిడ్ డెత్ అండ్ హీ పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిస్ ఫీట్. అంటే యేసుక్రీస్తు వారు మరణంలోకి ప్రవేశించి మరణాన్ని తన అధీనంలో తీసుకొని మరణాన్ని నశింపజేసి ఇంకేం చేసి అన్ని విషయాలు తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు. హల్లెలూయా. మరణాన్ని కూడా తన కాళ్ళ కింద పెట్టుకున్నాడంట, పాదాల కింద పెట్టుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నిటిపైన అధికారం కలిగి ఉన్నవాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. అవన్నిటిని కూడా మరణాన్ని, సైతాన్ని, అపవాది క్రియలను, అనారోగ్యమును, దుఃఖమును, ప్రైజ్ ద లార్డ్, అవన్నీ తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు. అందుకనే అపవాది నిన్ను పీడించలేదు. స్నేహితులారా, నువ్వు క్రైస్తవుడు అని నువ్వు ఎరిగినప్పుడు, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో ఇది నువ్వు తెలుసుకోవాలి. మరణము నిన్ను పీడించలేదు, అనారోగ్యము నిన్ను పీడించలేదు. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ బీ టు జీసస్. అపవాది నిన్ను పీడించలేదు, అపవాది చేత నువ్వు పీడించబడలేవు. కొంతమంది అపవాది చేత నన్ను పీడించేస్తుందని, అపవాది నా పైన చేతబడి శక్తులు చేస్తున్నారండి. హలో, నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకున్నట్లయితే, ఆ యేసుక్రీస్తు నీ జీవితంలో ఉన్నట్లయితే అపవాది శక్తులు, చేతబడి శక్తులు నీ జీవితం పైన పని చేయలేవు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ వాటిని ఆయన కాళ్ళ కింద తొక్కి పట్టుకొని ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నాను స్నేహితులారా, అనేక మంది అంటుంటారు నా పైన చేతబడి చేశారయ్యా, ప్రార్థన చేయండి. నువ్వు క్రైస్తవురాలు అయితే, నీలో నిజమైన దేవుడు నివసిస్తున్నట్లయితే చేతబడి శక్తులు నీ పైన పని చేయలేవు.
ఎందుకంటే ఆ శక్తులన్నిటినీ కూడా తన కాళ్ళ కింద త్రొక్కి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. మరణాన్ని నశింపజేసిన యేసయ్య, ఆ మరణాన్ని జయించిన యేసయ్య నాలో జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణాన్నే తొక్కిపెట్టి, మరణాన్ని అంటే మరణం అంటే ఏంటి? ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ కీడుకి ప్రతీక అనమాట. మరణం అంటే దాని తర్వాత ఇంకెవరు మరణంలోకి మరణించారంటే ఎవరు ఇక తిరిగి రారు. అలాంటి మరణాన్ని తన కాళ్ళ కింద పట్టి పెట్టి తొక్కిన దేవుడు మన యేసుక్రీస్తు. హల్లెలూయా స్నేహితులారా. కాబట్టి నీవు యేసుక్రీస్తును కలిగి ఉంటే, ఆయన అలాంటి దేవుడు నీ హృదయంలో ఉంటే, హల్లెలూయా, అలాంటి దేవుడు మన జీవితంలో ఉంటే, అలాంటి గొప్ప దేవుడు మన జీవితంలో ఉంటే, ఏ అపవాది శక్తి నిన్ను పీడించలేదు, ఏ అపవాది శక్తి నిన్ను తాకలేదు, ఏ అపవాది శక్తి నిన్ను ఏ విధమైన హాని నీకు చెయ్యలేదు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ బీ టు జీసస్. ఆయన ఏం చేశాడంట? మరణాన్ని నశింపజేశాడు. అలాంటి దేవుడు, మరణాన్ని నశింపజేసిన దేవుడు నా లోపల జీవిస్తున్నాడు. హల్లెలూయా. గ్లోరీ బీ టు జీసస్. ఈ ప్రత్యక్షతను మీరు పొందుకోవాలి. మరణాన్ని నశింపజేసిన దేవుడు నా లోపల జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్తము తన కాళ్ళ కింద పెట్టుకున్న దేవుడు నా లోపల జీవిస్తున్నాడు, నా హృదయం లోపల ఉన్నాడు. అలా అంటే సమస్తము తన కాళ్ళ కింద, తన పాదముల కింద ఉన్నట్లయితే, అంటే సమస్తము నా కాళ్ళ కింద కూడా ఉన్నట్లే. అంటే సైతాను యొక్క స్థానం ఎక్కడో తెలుసా? నీ కాళ్ళ కింద, నీ పాదాల కింద నువ్వు తొక్కాలి. నువ్వు ఆ యొక్క ప్రత్యక్షతను నువ్వు కలిగి ఉన్నారు. ఈ రోజున పునరుద్ధానపు ప్రత్యక్ష ఏంటంటే యేసయ్య మరణాన్ని నశింపజేశాడు. అంటే మరణానికి సంబంధించిన ప్రతి రోగాన్ని కూడా నశింపజేశాడు. హల్లెలూయా. క్యాన్సర్ అని నీకు డాక్టర్లు చెప్పారా? నీకు క్యాన్సర్ నువ్వు మరణించబోతున్నావు అని చెప్పాడా? దాన్ని యేసయ్య తన కాళ్ళ కింద నశింపజేశాడు, తొక్కి పెట్టాడు. క్యాన్సర్ నిన్ను హాని చేయలేదు. హల్లెలూయా. లేకపోతే అనారోగ్యం ఉంది, డాక్టర్లు చెప్తున్నారు ఈ అనారోగ్యంతో నీ జీవితాంతం నువ్వు బ్రతకాలి అని చెప్పి ఉన్నారా? ఈరోజు నేను చెప్తున్నా, ఆ అనారోగ్యం కూడా యేసయ్య తన కాళ్ళ కింద, తన పాదముల కింద తొక్కి పెట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ బీ టు జీసస్. స్నేహితులారా, మరి ఒకసారి చదవండి 15వ అధ్యాయంలో 25, 26 చూద్దాం స్నేహితులారా. ఒకసారి. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. 27వ వచనం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. హల్లెలూయా. ఆయన సమస్తము క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తం అంటే నీ సమస్య కూడా క్రీస్తు పాదముల కింద ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ సమస్య కూడా క్రీస్తు పాదముల కింద. నీ సమస్య ఏంటి? డాక్టర్స్ ఇది జరుగుతుంది నీకు అని చెప్తున్నారా? అది కూడా క్రీస్తు పాదముల కింద ఉంది. నీ అనారోగ్యం క్రీస్తు పాదముల కింద ఉంది. హల్లెలూయా. నీ యొక్క దుఃఖము క్రీస్తు పాదముల కింద ఉంది. నీ యొక్క ఆర్థిక ఇబ్బంది క్రీస్తు పాదముల కింద ఉంది. ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, ఆ క్రీస్తు నీలో నాలో నివసిస్తున్నాడు. నీలో నాలో నివసిస్తున్నాడు. అలాంటి క్రీస్తు నీలో నాలో ఉండగా నువ్వు ఇంకా దేనికండి నువ్వు భయపడుతున్నావు? ఇంకా దేనికండి నువ్వు భయపడాల్సింది? దేనికి భయపడని అవసరం లేదు స్నేహితులారా. దేవుని బిడ్డలారా వింటున్నట్లయితే, అలాంటి క్రీస్తు నీలో ఉండగా నువ్వు దేనికి భయపడని అవసరం లేదు, దేనికి తల వంచని అవసరం లే. ఎవరు కూడా, ఏ ఉన్నతాధికారులు కూడా, ఎవరు కూడా నీకు హాని చేయలేరు. పలానా వాళ్ళు నన్ను హాని చేయాలని చూస్తున్నారండి, పలానా వాళ్ళు నా పైన దాడి చేయాలని చూస్తున్నారండి, పలానా వారు నా పైన చేతబడి చేస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. అవి ఏవి నీకు హాని చేయలేవు. ఎందుకంటే సమస్తమును యేసుక్రీస్తు పాదముల క్రింద ఉన్నవి, లోపరచబడి ఉన్నవి, అవన్నీ లోపరచబడి ఉన్నాయి. కాబట్టి నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా, ప్రతి ఆయుధము కూడా నాకు యేసుక్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నా కిందనే ఉన్నాయి. అన్నీ కూడా నా పాదముల కిందనే ఉన్నాయి. సైతాను నా జీవితంలో పని చేయలేదు, ఎందుకంటే అది నా కాళ్ళ కిందే ఉంది. కానీ చాలామంది అజ్ఞానం వల్ల కాళ్ళ కింద ఉండాల్సింది తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నారు. అందుకనే వాడు సైతాను గంతులేస్తున్నాడు అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో. హల్లెలూయా. ఆమేన్. మీరు తావు ఇస్తున్నారు, మీరు అవకాశం ఇస్తున్నారు వాడికి, కాబట్టి వాడు మీ జీవితంలో డ్యాన్స్ వేస్తున్నాడు. స్నేహితులారా, ఈ పునరుద్ధాన దినమున మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సైతాను యొక్క స్థానం నీ కాళ్ళ కింద ఉంది.
యేసయ్య తన యొక్క పాదముల కింద లోపరుచుకున్నట్లయితే ఈవెన్ యేసు నాలో ఉన్నాడు కాబట్టి నా కింద కూడా ప్రతి అపవాదికి సంబంధించినవన్నీ కూడా నా కాళ్ళ కింద ఉన్నాయి. ఆమేన్. నీకు వివాహం జరగట్లేదా? యేసు నామములో ఆ ఆలస్యాన్ని నా కాళ్ళ కింద త్రొక్కివేస్తున్నా, ఇంకా ఆలస్యం నీకు జరగదు. ప్రకటించాలి. యేసు కాళ్ళ క్రింద ఉంది. ఆ రోగం యేసు కాళ్ళ కింద ఉంది. ఆ దుఃఖం యేసు కాళ్ళ కింద ఉంది. ఏదైతే నిన్నుపై దాడి చేస్తున్నా అవన్నీ యేసు కాళ్ళ కింద ఉన్నాయి. ఆయన లోపరుచుకొని ఉన్నాడు. నీ పైన ఏ శక్తి పనిచేయదు. స్నేహితులారా, మీరు చూస్తున్నట్లయితే మీరు అనుకుంటున్నారు నా పైన ఫలానా వారు చేతబడి చేశారు. ఈరోజు నా మాటలు వింటున్నట్లయితే ఇప్పుడే నీకు విడుదల కలుగునుగాక. ప్రతి చేతబడి శక్తి నిన్ను విడిచిపోతుంది ఇప్పుడే యేసు నామములో. నువ్వు నా మాటలు వింటుండగా నువ్వు తెలుసుకుంటున్నావు, ఆ చేతబడి శక్తులు నీ పైన పని చేయలేవు. ఆ దురాత్మలు నీ పైన పని చేయలేవు. దురాత్మ అనారోగ్యములు కలిగించే దురాత్మలు కూడా నీ పైన పని చేయలేవు. అవన్నీ కూడా నీ కాళ్ళ కింద తొక్కి పెట్టాలి. యేసుక్రీస్తు తన పాదముల కింద లోపరుచుకున్నాడు కాబట్టి, అదే యేసుక్రీస్తు నా లోపల ఉన్నాడు కాబట్టి ఆ విషయాలన్నీ నా కాళ్ళ కింద కూడా ఉన్నట్టే నేను వాటిని అనగద్రొక్కుతున్నాను యేసు నామములో. ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం చూద్దాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మార్త్యమైనది అమర్త్యమును ధరించుకొనున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెనని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ ఏమనుంది? ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు. క్షయమైనది అంటే ఏంటంటే క్షీణించిపోదు, అంటే కరెక్ట్. ఈ క్షయమైనది కరప్టెడ్ అనమాట. అది ఏదైతే అక్షయమైనది అంటే ఇన్కరప్టబుల్ది ఎప్పుడైతే అక్షయమైంది ధరించుకున్నప్పుడు ఏమవుతుందంట, దాని తర్వాత ఈ మార్త్యమైనది అమర్త్యమైనది ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు, గమనించండి, శుభ శుక్రవారంన ఆయన రోజు ఏం జరిగింది? ఆయన మరణించినప్పుడు అమర్త్యుడిగా మారాడు. హీ బికేమ్ ఇమ్మార్టల్, హీ బికేమ్ ఇన్కరప్టబుల్. రైట్. అక్షయుడుగా మారాడు. మేబీ మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. అక్షయుడుగా మారాడు. కాదు, ఎప్పుడైతే అక్షయుడుగా మారాడో వెన్ హీ బికేమ్ ఇమ్మార్టల్, అప్పుడు ఏం చేసిందంట, అక్కడ ఏమని రాయబండి ఒకసారి మళ్ళీ చూద్దాం. 15వ అధ్యాయము 54లో వచ్చిన విజయమందు మరణము మృంగివేయబడెను. యేసుక్రీస్తు వారు ఆ యొక్క శుభ శుక్రవారం వెన్ హీ బికేమ్ ఇమ్మార్టల్, అక్షయుడైనప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. ఆయన పొందిన విజయంలో మరణం అంటే మింగివేయబడింది. ఇంకా మరణానికి ఏ తావులేదు ఇంకా. ఎందుకనగా చూడండి, ఈ 55వ వచనం చూద్దాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపం. ఓకే, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేస్తాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. అంటే మరణానికి ఉన్న స్ట్రెంగ్త్, ఆ బలము ఎక్కడుందంట? పాపంలో ఉంది. రైట్. మరణం యొక్క బలము పాపం యొక్క బలము ధర్మశాస్త్రం. రైట్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కొంచెం. మరణం యొక్క బలము పాపం యొక్క బలము ధర్మశాస్త్రం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి మరణ ముళ్ళును విరిచేశారు. ఎందుకు విరిచేయగలిగాడు? ఎందుకంటే మరణం యొక్క బలము పాపం. కానీ యేసుక్రీస్తు వారు పాపం చేశారా? చేయలేదు. ఆయనలో పాపము లేదు కాబట్టి మరణం యొక్క బలము యేసుక్రీస్తు పైన పనిచేయలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు?
ఆయనలో పాపం లేదు కాబట్టి మరణం యొక్క బలం ఏంటి? పాపము. ఆ బలము యేసుక్రీస్తు పైన ప్రభావితం చూపించలేకపోయింది. అందుకనే మరణం ఆయన తీసుకెళ్ళేది. ఈయనే మరణం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే మరణం యొక్క ముళ్ళుని ఈయనకు తెలుసు. పాపం ఉంటేనే ఆ మరణానికి శక్తి వస్తుంది, ఈయన పైన అధికారం చెలాయించగలుగుతుంది. కానీ ఈయనలో పాపం లేదు, యేసయ్యలో పాపం లేదు, ఏ విధమైన పాపం లేదు. కాబట్టి ఆయన మరణపు ముళ్ళుని ఏం చేశాడంట? త్రుంచేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరణపు ఆ యొక్క ముళ్ళు పాపం, ఆయనలో పాపం లేదు. ఇప్పుడు మరణం దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు? మరణముని జయించగలిగాడు. ఎందుకంటే ఆ మరణం యొక్క ముళ్ళు అంటే పాపము లేని యేసయ్య ఆ యొక్క మరణంలోకి ప్రవేశించినప్పుడు మరణానికి శక్తి లేదు, మరణానికి ఆ సామర్థ్యం లేదు. మరణం యొక్క బలము పాపము కాబట్టి ఆ పాపము లేదు, ఆ యేసుక్రీస్తులో పాపం లేదు కాబట్టి మరణం యొక్క బలం సరిపోలేదు యేసయ్యని సమాధిలో ఉంచడానికి. కాబట్టి యేసయ్య ఏం చేశాడు? ఆ మరణాన్ని జయించగలిగి పైకి మళ్ళీ తిరిగి లేవగలిగాడు. హల్లెలూయా. అర్థం చేసుకున్నారా? ఇప్పుడు ఆ మరణము యొక్క బలము పాపం యొక్క బలం ఏంటంట? ధర్మశాస్త్రం. యేసయ్య ఇప్పుడు ఆ ధర్మశాస్త్రమును పరిపూర్ణం చేశాడు. హీ ఫుల్ఫిల్ ద లా. కాబట్టి పాపము ఆయన పైన పని చేయలేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏదైతే పాపం ఉందో అవన్నీ కూడా యేసయ్య నెరవేర్చాడు. అందుకని ఆయన పాపరహితుడు. కాబట్టి మరణానికి ఏ విధమైన అధికారం లేకుండా పోయింది. మీరు అర్థం చేసుకోవాలి. మరణానికే తికమకలేసింది. మరణమే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇదేంటి? ఈయనలో పాపం లేదు, ఈయన ధర్మశాస్త్రము ప్రకారంగా అన్నీ కూడా హీ ఫుల్ఫిల్డ్, ఆయన అన్నీ నెరవేర్చాడు. కాబట్టి ఆయనకు మరణానికి అర్హుడు కాదు యేసుక్రీస్తు. అయినను కూడా ఆ మరణానికి దగ్గరికి తన్ను తానే మరణంలోకి ప్రవేశించి మరణంలో ఉన్న ముళ్ళుని త్రెంచి ఆ మరణానికే మరణం చూపించి తిరిగి లేచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ బి టు జీసస్. మీరు అర్థం చేసుకోవాలి ఈ యొక్క మర్మాన్ని. అంటే యేసుక్రీస్తు అంటే ఏదో సాధారణమైన విషయం కాదండి. ఏదో యేసుక్రీస్తు పునరుద్ధాన దినం అంటే ఏదో సాధారణ విషయం కాదు. ఆయన మరణానికే చుక్కలు చూపించాడు. హల్లెలూయా. మరణమా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? హల్లెలూయా. ఓ మరణమా నీ బలం ఎక్కడా? ఆమేన్, ఆమేన్. స్నేహితులారా గమనించండి. ఓ మరణమా నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడా? ఇంతకాలం మరణం ఇతరులపై విజయం సాధించింది, కానీ యేసు దగ్గరకు వచ్చేసరికి మరణానికి అపజయం వచ్చింది. హల్లెలూయా. మరణమే అపజయ పాలైపోయింది. మరణపు ముళ్ళు పాపం కాబట్టి యేసులో పాపమే లేదు, ఆ ముళ్ళు పని చేయలేదు. హల్లెలూయా. మరి చూడండి, పాపముకున్న బలము ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా యేసుక్రీస్తు వారు అన్నీ చేశారు కాబట్టి ఆయన ఇంకా పాపమే లేదు. ధర్మశాస్త్రము ఆయన అన్నీ చేశాడు కాబట్టి హీ వాజ్ నాట్ వర్ది టు డై. ఆయన మరణానికి అర్హుడు కాదు. కాబట్టి ఆయనను ఆయన మరణంలోకి ప్రవేశించి మరణాన్ని జయించాడు. స్నేహితులారు, ఈరోజు ఒకటే విషయం చెప్తున్నా. అందుకే నేను ఇక్కడ ఏముందంట లాస్ట్ 57వ వచనం, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఆయన యేసుక్రీస్తు ద్వారా మనకి జయమును అనుగ్రహించుచున్న దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి ఈ ముళ్ళును విరిచి, పాపపు ముళ్ళును విరిచి, హల్లెలూయా, ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు, ఆయనని మనము అంగీకరించినప్పుడు, ఆయనని మనము నమ్ముకున్నప్పుడు ఏమైందంటే స్నేహితులారా గమనించండి, ఆ విజయము మనకు కూడా సంభవించింది. మనకి జయము కలుగు చేస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఈరోజు పునరుద్ధాన దినము కాబట్టి ఒక విషయం చెప్తున్నా, ప్రతి క్రైస్తవుడు జయములో జీవించాలి. అపజయం అనేది క్రైస్తవులకు జీవితాల్లో ఉండకూడదు. యేసుక్రీస్తు వారు
ఏ విధంగా అయితే జయించి వచ్చారో అదే విధంగా మనము కూడా జయించాలని ఆయన ఆశపడుతున్నాడు. అపజయం అనేది మన భాగము కాదు స్నేహితులారా. చాలా అనేక మంది చూస్తుంటారు, అనేక మంది క్రైస్తవులు చూస్తుంటారు, వారు ఏ పని చేసినా అపజయ పాలం అవుతుంటారు. వారు ఏం చేయాలనుకున్నా విజయం సాధించలేకపోతుంటారు. ఎందుకంటే అజ్ఞానము వల్ల. ఈరోజు ఒక విషయం చెప్తున్నా, జయము నీ భాగము. ప్రతి అపవాది తంత్రం పైన జయము నీ భాగము. నీ వివాహంలో జయము నీ భాగము. హల్లెలూయా. అపవాది నీ వివాహాన్ని తారుమారు చేయాలని చూస్తుందా, అపవాది పైన జయము నీ భాగం. హల్లెలూయా. ప్రతి విషయం పైన నువ్వు జయము సాధిస్తున్నావు. అనారోగ్యం పైన జయము నీ భాగం అయి ఉన్నది. ఏదైనా సరే, షుగర్ కానీ బీపీ కానీ ఏదైతే నీలో ఉందో, ఏ అనారోగ్య సమస్యలు నిన్ను సతమతం చేస్తున్నాయో స్నేహితులారా, వాటిపైన దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించాడు. జయమును అనుగ్రహించిన దేవుడు నీలో ఉన్నాడు. నీవు ఆ జయాన్ని పొందుకోవచ్చు. ఈరోజు నీకు జయము కలుగును గాక. ఆ క్యాన్సర్ పైన నీకు జయము కలుగును గాక. ఆ అనారోగ్యం పైన జయము కలుగును గాక. ఆ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పైన జయము కలుగును గాక. ఆ కోర్టు కేసులో నీకు జయము కలుగును గాక. ఆ యొక్క నీ ఉద్యోగంలో నీకు జయము కలుగును గాక. నీ ఎగ్జామ్స్లో నీకు జయము కలుగును గాక. మన దేవుడు జయశీలుడండి. ఆయన జయాన్ని ఇచ్చాడు మనకు అపజయాన్ని ఇవ్వలేదు, మనకు జయాన్ని ఇచ్చాడు. మన కొరకు ఆయన అవన్నీ చేసి మనకు జయాన్ని ఇస్తున్నాడు అండి. గిఫ్ట్గా మనం చేయాల్సింది అంటే వీ హ్యావ్ టు రిసీవ్ హిమ్. ఆయనను మనం పొందుకున్నప్పుడు మనలో జయం ప్రవేశిస్తుంది. ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నా, వీఆర్ విక్టోరియస్. మనము విజయవంతులము. హల్లెలూయా. మనము జయము పొందిన వారమే. హల్లెలూయా. మనము అపజయములో ఉన్న వారము కాదు. అందుకనే మనం ఎలా పోరాడుతున్నాం? జయములో నుంచి పోరాడుతున్నాం. ఆల్రెడీ చూసారా, గమనించండి. ఇతరులు యుద్ధానికి వెళ్తే వారు వేచి ఉండాలి, మనం జయం పొందుతామా లేకపోతే ఓడిపోతామా అని యుద్ధం చేసి వాళ్ళు ఉన్నాక వాళ్ళకి ఫలితం తెలుస్తుంది. కానీ మనకు ఆల్రెడీ రిజల్ట్స్ తెలుసు. నువ్వు ఏ యుద్ధంలో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, నీ జీవితంలో ఏ పోరాటంలో ఉన్నా, ఆల్రెడీ నీకు ఒకటి తెలిసింది ఏంటంటే జయం నీదే. హల్లెలూయా. మనం జయంలోంచి పోరాడుతున్నాం. ఆమేన్. మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాక్యం చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ మరి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి విన్నట్లయితే, జాగ్రత్తగా విన్నట్లయితే ఇందులో ఉన్న మర్మాన్ని మీరు గ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మనము జయం కొరకు మనము ప్రార్థన చేయట్లేదు, జయం కొరకు పోరాడట్లేదు. జయములో నుంచే ప్రార్థన చేస్తున్నాం, జయములో నుంచే మనం పోరాడుతున్నాం. కొంతమంది దేవా జయము నీవు నాయనా, లేదండి నువ్వు ఆల్రెడీ విజయవంతుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది అని రాయబడింది అక్కడ. యేసుక్రీస్తు ద్వారా మనకి ఏంటంట? జయము అనుగ్రహించబడిన దేవునికి మహిమ కలుగునుగాక. హి హస్ గివెన్ us విక్టరీ. హల్లెలూయా. మనము విజయవంతులమై ఉన్నాము. ప్రతి ఒక్క పరిస్థితి పైన విజయము సాధిస్తున్నాము ఈ రోజున. ఆమేన్. ఈ పునరుద్ధాన దినమున నిన్ను ఏదైతే ఇంతకాలం ఓడించిందో అది ఇంకా నిన్ను ఓడించదు. ఏదైతే నిన్ను ఏదైతే నిరాశపరిచిందో అది ఇంకా నిరాశపరచదు. ఆమేన్. నువ్వు విజయం సాధించబోతున్నావు. నీ వ్యాపారంలో విజయం సాధించబోతున్నావు. నీ వ్యాపారం వర్ధిల్లుతుంది, నీ వ్యాపారం విస్తరిస్తుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నువ్వు బాగుపడబోతున్నావు. మంచి దినములు రాబోతున్నాయి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే జయించారో, ఆ సమాధి ఏ విధంగా అయితే తనను ఎక్కువ 2 రోజుల కంటే ఎక్కువగా ఆ సమాధి తను పట్టలేకపోయింది. ఆ సమాధిని గెలిచిన దేవుడు ప్రభువా, అదే యొక్క అభిషేకము, అదే శక్తి నీలో ఉంది కాబట్టి నీవు వెళ్తున్న సమస్యలు కూడా ఎక్కువ రోజులు సాగవు. నిన్ను పీడిస్తున్న సమస్యలు ఎక్కువ రోజులు ఇంకా పని చేయవు. ఏ విధంగా యేసుక్రీస్తు వారు 3వ దినం తిరిగి లేచారు, అదే విధంగా నువ్వు కూడా పైకి రాబోతున్నావు. ఆ యొక్క సమాధి ఏ విధంగా అయితే యేసుక్రీస్తును కప్పెట్టలేకపోయిందో, నిన్ను కూడా ఏ సమస్య నిన్ను కప్పెట్టలేదు. నువ్వు పైకి రాబోతున్నావు. నువ్వు వాటిని ఆ సంఖ్యలను విరిచి నువ్వు ముందుకు రాబోతున్నావు. ఇదే నేను ప్రవచిస్తున్నా నీ జీవితం పైన, నీ కుటుంబం పైన. యేసు నామములో నీకు విజయము కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క దీవెన, విజయము నీకు కలుగును గాక యేసు నామములో. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మీరు దీవించబడ్డారని నమ్ముచున్నాను. స్నేహితులారా, గమనించండి. మీరు దీవించబడినట్లయితే మీరు ఒక అద్భుతమైన శ్రేష్టమైన విత్తనాన్ని తీసుకొని మీరు దేవుని రాజ్యంలో విత్తండి. కింద వస్తున్న గూగుల్ పే, ఫోన్పే నంబర్స్కి మీరు పంపించవచ్చు. దీవించబడిన వారు ప్రతి ఒక్కరు ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం కాబట్టి ప్రత్యేకమైన విత్తనం, కృతజ్ఞత విత్తనం తీసుకొని దేవుని రాజ్యంలో విడుదల చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందండి. దేవుని మళ్ళీ దీవించిన గాక. అలాగే స్నేహితులారా, మీరు చూస్తున్నట్లయితే బ్రదర్, ఈ వాక్యంలో
నాకు ఎంతోగానో మరి తాకబడ్డాను, నేను యేసు ప్రభువుని తెలుసుకోవాలనుకుంటున్నాను అని మీరు అంటున్నట్లయితే, ఈ విజయం నీ జీవితంలో పనిచేయాలంటే నీవు యేసుక్రీస్తుని పొందుకొని ఉండాలి. ఎలా యేసుక్రీస్తుని ఎలా నేను పొందుకోవచ్చు? చాలా సింపుల్ అండి. ఆయన నీ హృదయంలో నమ్మి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షించబడతావు అని వాక్యంలో నా వెనకాల ప్రార్థన చెప్పండి. కళ్ళు మూసుకోండి, చెప్పండి. పరలోకమున్న మా తండ్రి, యేసుక్రీస్తు నామంలో నేను పాపినని నన్ను ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, మీరు నా కొరకు సిలువలో మరణించారని, 3వ దినమున తిరిగి లేచారని నేను నమ్ముచున్నాను. యేసయ్యా, నా జీవితాన్ని, నా సర్వస్వాన్ని నీకే అర్పిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన చేసినట్లయితే, మొట్టమొదటిసారిగా చేసినట్లయితే మాకు తెలియజేయండి. మీరు మీ అందరికి కూడా మా సంఘంకి మా సంఘ ఆరాధనలు మరి తెరుచుకున్నప్పుడు మీకు తెలియజేస్తాం. మీరు కూడా వచ్చి సహవాసం చేయొచ్చు. దేవుని దించి అందరు కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసు నామములో నేను ఈ పునరుద్ధాన దినమును బట్టి వందనాలు, ఈ పునరుద్ధాన శక్తిని బట్టి వందనాలు, మా జీవితంలో మీరు చేసిన కార్యములు బట్టి వందనాలు నాయన. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, ఎవరైతే ఆన్లైన్లో వీక్షిస్తున్నారో వారి జీవితాల కార్యము చేయమని అడుగుచున్నాను. ఏదైతే ముగించబడింది అనుకున్నారో ఇప్పటి వరకు, యేసు నామంలో అది తిరిగి చేయబడును గాక. ఆమేన్. ప్రభా, ప్రతిదీ కూడా వారు ఏదైతే ముగిసింది నా జీవితంలో, ఇంక ఇది జరగదు అని అనుకుంటున్నారో దాన్ని తిరిగి చేయమని అడుగుతున్నాను. ప్రభా, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారు ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్యలకి పరిష్కారం దయచేయండి. ప్రభా, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు తాకండి, స్వస్థపరచండి. ప్రతి అనారోగ్యం వారి నుంచి దూరపరచమని అడుగుతున్నాం. మీ ఆశీర్వాదం వారిపై విడుదల చేస్తున్నాం. కుటుంబంలో ఐక్యత, సమాధానం దయచేయండి. కుటుంబాలలో నెమ్మది, సమాధానం దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబానికి ప్రభా మీ రక్త కవచాన్ని విడుదల చేస్తున్నాం. అవును ప్రభా, బయట వైరస్ విజృంభిస్తుంది నాయన, కానీ ఏ ఒక్క మా సంఘస్థులకు కూడా ఈ వైరస్ అంటకూడదు అని నేను ప్రకటిస్తున్నాను. రక్త కవచాన్ని వారిపైన విడుదల చేస్తున్నాను. ఎవరైతే లైవ్లో ఉన్నారో వారు యేసు నామంలో దేవుని రక్త కవచమును వారు పొందుకొని వైరస్ని జయించుదురుగాక. వైరస్ వారి పక్కకే, వారి ఎవరి దగ్గర కూడా వారిని ముట్టదు, అంటదు అని నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, మరి త్వరలో మా సంఘం తెరుచుకున్నటకు మాకు భాగ్యం దయచేయండి. తిరిగి మిమ్మల్ని ఆరాధించటకు మాకు స్థలమును మాకు దయచేయమని అడుగుతున్నాం. ఈ సమయాన్ని మీ చేతులకు అర్పిస్తూ కూడిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి పునరుద్ధాన దినమున మీరు చేసిన మహోపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే దీవెన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోవాల్సిగా కోరుచున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కనుక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు, మన ప్రార్థనకు, మన విశ్వాసంకు, మన కుటుంబములకు, ఫెయిత్ సిటీ సంఘానికి తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you, God bless you all. Praise the Lord, praise the Lord. మరి మా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. మరి మీరు దీవించబడ్డారని నమ్ముచున్నాము. దయచేసి మరి తిరిగి ఆదివారం మరి కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి సంరక్షించును గాక. అంతవరకు దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో ఫెయిత్ సిటీ సంఘ సభ్యులందరికీ సంఘం తరపున, కుటుంబం తరపున పునరుద్ధాన పండుగ యొక్క శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్, క్రీస్తు నడలేచను. హల్లెలూయా.